పెద్దాపురం రామేశ్వరం మెట్ట నుండి పెద్ద ఎత్తున గ్రావెల్ తరలించేది దౌలూరు దొరబాబు అనుచరులేనని సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. సామర్లకోట పట్టణ పరిధిలో పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం పార్టీ పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సామర్లకోటలో పలువురు టీడీపీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ 2014లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశానని, తదనంతరం 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని అన్నారు. అయితే ప్రస్తుత సూపర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దౌలూరు దొరబాబు హామీలు, శంకుస్థాపనలు తప్ప చేసేది ఏమీ లేదని అన్నారు. తాను స్థానికుణ్ణి కాదని ప్రచారం చేస్తున్నారని, తాను 10 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నానని, అయితే దౌలూరు దొరబాబు అమెరికా వీసా కలిగి ఉన్నాడని, ఎప్పుడు అమెరికా వెళ్తారో తెలియదని అన్నారు. దొరబాబు కుటుంబం హైదరాబాద్లో ఉంటూ తనను స్థానికుడు కాదని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలో సూపర్ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనని రాజప్ప పేర్కొన్నారు. అలాగే అదే కాకుండా అందరికీ సంక్షేమం, ఎస్సీ కానీ, బీసీ కానీ, కాపులు కానీ అందరి సంక్షేమం కూడా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇలా ఆయన మంచి ఉద్దేశంతో తెలుగుదేశంలో కలిసి బీజేపీ కూడా కలిపి 3 పార్టీలు పొత్తుతో మనం వెళ్తున్నాం. మరి 19వ తారీఖుని ఉమ్మడి సభ తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిసి మనం మీటింగ్ కూడా పెట్టుకున్నాం. అందరూ కూడా వస్తారు. అందరూ దాంట్లో కూడా అన్ని విషయాలు పెంచి అందరూ కూడా ఆత్మీయ సాధనతో మన అందరూ పనిచేసి రేపు రాబోయే రోజుల్లో మనం తెలుగుదేశం పార్టీ మరి 3 పార్టీలతో విజయం సాధించడానికి మనం అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇవాళ మీకు తెలుసు ఈ 5 సంవత్సరాల్లో కూడా సూపర్ ఎమ్మెల్యే గారు ఉన్నాడు. సూపర్ మీద ఎమ్మెల్యే సూపర్ అయినా ఇప్పుడు నాకు చెప్పకుండా ఓపెన్ చేసేస్తాడు. అంటే నేను గొడవలకి వెళ్ళను కదా, నేను మంచిగా వెళ్తాను. దాని అల్పు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, ప్రజలందరూ ఏం చేశారు, నువ్వు సూపర్ ఎమ్మెల్యే కదా, నువ్వేం చేసావు అని చెప్పు అని చెప్పి ప్రజలు సరిపడ్డాడు. నేను 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను, 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేయను. మరి ఈ 5 సంవత్సరాలు కూడా నేను చేస్తారన్నా నన్ను చేయనివ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు.